జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం అంటుర్రు. అన్ని చెప్పిర్రు. మొన్న కేసీఆర్ గారు ఇట్లనే చెప్పిర్రు, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటి, రేపటి నుంచి మరొకటి అని. అసెంబ్లీలో వచ్చిర్రు, 5 నిమిషాలు మూసిర్రు, మళ్ళీ వెళ్ళిపోయారు. రేపటి నుంచి మరొకటి అంటే మళ్ళా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు ఆయన. అన్ని 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 వినలేదు, ఏం వార్నింగ్ లేవు. మొత్తం అపోజిషన్ పార్టీ ఏం చేస్తారు, మళ్ళీ కొలాబరేట్ అయ్యారా అపోజిషన్ మరియు రూలింగ్ పార్టీ అనేది ఎవరికి తెలియదు. వార్నింగ్ చూడండి, కేటీఆర్ గారు జిల్లాల జోలికి వస్తే అగ్గి రాజేస్తాం, కాంగ్రెస్ సర్కార్ భస్మం అవడం ఖాయం, జిల్లాలను రద్దు చేస్తే చూస్తూ ఊరుకుందామా? మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఏం చేస్తారు? డీలిమిటేషన్ జిహెచ్ఎంసీ చేస్తే ఏం చేస్తారు మీరు? మొన్న ఏదో అన్నారు అసెంబ్లీ సమావేశాలు, కేటీఆర్ గారు వస్తుర్రు, సింహం వస్తుంది, పులి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటివరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్కర్రు. ఏది ఏ లెక్కలు ఏం లేవు. మన కాంప్రమైజ్ అయిపోయిందా? సరే, ఏదేమైనా వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ కలిస్తే, ఫంక్షన్ వస్తే ఎవడైనా వస్తే మంచి కలుసుకుంటారు. మళ్ళీ అసెంబ్లీలో కేసీఆర్ గారు కూర్చుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా వచ్చి నమస్కారం పెట్టి, అదే మర్యాద పూర్వకంగా కేసీఆర్ గారు నిలబడి బ్రదర్ బాగున్నావా అన్నట్టు, మళ్ళీ కేటీఆర్ వెనకాల నుంచి నిలబడని కూడా నిలబడలేదు. కనీసం మా తండ్రి లేచారు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కూర్చున్న ఆయన లేచిండు కాబట్టి, సరే ముఖ్యమంత్రి వచ్చినా లేవకపోయినా నేనెందుకు లేవాలనే ఆ గర్వం ఉన్నా కూడా తన తండ్రి గారు లేచారనే గర్వం ఉండాలి కేటీఆర్ గారికి. తండ్రి లేచినప్పుడు కొడుకు కూడా లేవాలి, ఆ రెస్పెక్ట్ ఉంచుకోవాలి. ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టిన తండ్రి గారు నిలబడ్డారు కాబట్టి కొడుకుడుగా నిలబడాలి, నేను అనుకుంటున్నది అది. సో వాళ్ళందరూ అట్లా కలిసి ఉంటారు. మనోళ్ళే కింద స్థాయి నాయకులు కొట్టుకొని చేస్తారు. సో జిల్లాల గురించి ఏ జిల్లా ఊడేనా అని వార్త రాశారు. ప్రజాకాంక్షతో రేవంత్ చెలగాటం, జిల్లాల కుదింపునకు సిద్ధమైన ప్రభుత్వం, జిల్లాల పునర్విభజనకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం, కేసీఆర్ ఆనవాళ్లను చెరివేసే దురుద్దేశంతో అడుగులు, పరిపాలనపై వైఫల్యాల నుంచి దృష్టి మార్చేలా ఎత్తుగడ, రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారులు కమిటీ సాగు మాత్రమే, సగటు జనసంఖ్య ప్రతిపాదికన జిల్లాల అనుసంధ చర్య, జిహెచ్ఎంసీ కమిషనరేట్ల విభజనలో శాస్త్రీయత ఏది? ప్రజాకాంక్ష పోరాటాల ఫలితంగానే నాడు 33 జిల్లాలు, ఏ జిల్లా రద్దవుతుందో తెలియగా ప్రజల్లో తీవ్ర ఆందోళన. సో ఇది ఓకే, అన్ని హెడ్లైన్స్ బాగానే ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను చెరివేసే దురుద్దేశంతో అడుగులు, ఇది నాకు నచ్చలే. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపి వేయడానికి ప్రయత్నం చేస్తే చెరిపి వేసేవి కావు. కేసీఆర్ అంటే లాంటి లీడర్. సో మీ పేపరే నమస్తే తెలంగాణ, మీ నాయకుడే, మీ కేసీఆర్ గారే, మీరకి ఇట్లా రాస్తే ఎట్లండి? ఎవరన్నా ఆనవాళ్ళు కేసీఆర్ చెరిపి వేయడానికి ప్రయత్నిస్తే చెరిపిపోతాయి? అవి పోవు కదా. అలాంటి లీడర్, అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. సో అలాంటి హెడ్డింగ్స్ రాసి మీకు మీరే బ్లేమ్ చేసుకుంటున్నారు, డిఫేమ్ చేసుకుంటున్నారు. ఎందుకు అట్లా రాస్తారు? సరే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడవాళ్ళు, మళ్ళీ చూడండి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని రాసిరు. మళ్ళా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే విద్వేషంతో మళ్ళీ అదే రాశారు. సీఎం రేవంత్ రెడ్డి మరో దుస్సహనానికి తగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగులు పెట్టించిన చిన్న జిల్లాల ఏర్పాటును అసహ్యాసం చేసే కుట్రలకు తెరలేపారు. కేసీఆర్ పరిపాలన నిర్మాణాత్మక వ్యూహాలకు కలికి తూరాయిగా నిలిచిన చిన్న జిల్లాల స్వరూపాన్ని గందరగోళపరచడానికి వారం రోజుల నుంచి మంత్రులతో ప్రకటనలు చేయించిన ముఖ్యమంత్రి తాజాగా తానే రంగంలోకి దిగారు. 6 గ్యారంటీల అమలు, కృష్ణా గోదావరి జలాల చౌర్యం మీద రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి, పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గురువు చేసిన సూచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల పునర్విభజన అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సో మీరు జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు 2014-15లో మీరు చేసినప్పుడు, అప్పుడు కూడా 14లో 15లో చేసారా 16లో చేసి, కొంచెం ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు. అప్పుడు కూడా అపోజిషన్ పార్టీస్ ఇలానే చెప్పాయి మీ అందరి గురించి, కానీ మీరు ఎవ్వరి మాట వినలే. వాళ్ళు ఎందుకు వింటారు ఇప్పుడు?